చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలతో కుటుంబాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని ప్రయాణ సమయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి మనోహర్ అన్నారు. జనవరి 15 నుంచి ప్రారంభమైన రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ బస్సు డ్రైవర్లతో పాటు యువకులు, విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ రూల్స్ గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంవీఐలు మహేష్, సురేష్, ట్రాఫిక్ సిఐ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి మనోహర్ మాట్లాడుతూ ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో వందల మంది మృత్యువాత పడటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న తప్పుల కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని, సోదాహరంగానే వివరించారు. వాహనాలు నడిపే సమయంలో విధిగా నియమాలను పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అన్నింటికన్నా ముఖ్యమైనది భద్రత. ఆ భద్రత కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ మహోత్సవాలలో మీరందరూ పార్టిసిపేట్ అయ్యి ట్రాఫిక్ రూల్స్ అన్నింటినీ మన మైండ్లో పెట్టుకోవాలి. బండి ఎక్కగానే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాన్ని మైండ్లో పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ ఉందా లేదా, ఇంటికి బయటికి రాగానే హెల్మెట్ పెట్టుకొని బండి స్టార్ట్ చేయాలి. అదేవిధంగా కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకున్నామా లేదా అని చూసుకోవాలి. ఫస్ట్ డ్రైవర్ ఒక్కడే పెట్టుకుంటే కుదరదు, అందరూ పెట్టుకుంటేనే ఒకవేళ ఆయన యాక్సిడెంట్ జరిగితే ఆ యొక్క బెలూన్స్ అన్ని ఓపెన్ అయితే ఒక్కరు పెట్టుకోకపోయినా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. వారికి జరుగుతున్న నష్టం మీకు కూడా జరగాలని రియలైజ్ అయితే ఈ జీవితంలో ఒక గోల్ని సాధించాలంటే చదువుతున్నాం కదా, నా కుటుంబానికి, దేశానికి ఒక గొప్ప పొజిషన్ని మనం తీసుకురావాలంటే చదువు ఒకటే కాదు, సెల్ఫ్ డిసిప్లిన్. ప్రతి దాంట్లో కూడా డిసిప్లిన్ అనేది ముఖ్యం. అది ఉన్న రోజు మీరు భగవంతుడు మీరు కోరుకునే విధంగా ఒక పొజిషన్ చెప్తారు.